నరేంద్ర హిల్స్ లోని ఒక విల్లాలో తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఉంటున్నాడు సందీప్. ఆ ఇద్దరు కూతుర్లు సవతుల పిల్లలు. తన మొదటి భార్య లలిత కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. అప్పటికే అప్సర వయసు 10 ఏళ్లు. ఆఫీస్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉంటూ కూతురు ఆలనా పాలన చూసుకోవటం సందీప్ కి కష్టమయ్యేది. ఒకరోజు రాత్రి, బేబీ అప్సరా, నువ్వింకా పడుకోలేదా తల్లి? నేనొక దాన్నున్నానని నీకు గుర్తుందా నాన్నా? అలా అంటావేంటి బేబీ? నా కూతుర్ని నేను మర్చిపోతానా చెప్పు? మర్చిపోయావు డాడీ, ఈరోజు నా బర్త్డే. నువ్వు డాడీవి కాబట్టి మర్చిపోయావు. అదే అమ్ముంటే అన్ని గుర్తుపెట్టుకుని ఈరోజు చాలా గ్రాండ్ గా నా బర్త్డే సెలబ్రేషన్ చేసేది. ఎస్ బేబీ, నువ్వు అన్నట్టు మీ అమ్ముంటే ఈ రోజు ఇలా సాడ్ గా గడిచేది కాదు. కానీ మీ అమ్మ లేదు. అమ్మతో పాటు నేను కూడా లేననుకున్నావా డాడీ? లేదు బేబీ, నేనెలా అనుకునేవాడినైతే ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను చెప్పు? నా కోసం కాదని మాత్రం నాకు అర్థమవుతుంది డాడీ. హ్యాపీ బర్త్డే బేబీ. చెప్పు, నీ బర్త్డే గిఫ్ట్ ఏం కావాలో చెప్పు. అమ్మ ఎలాగూ లేదు, ఉన్న నువ్వైనా నాతో ఉండు డాడీ. నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుని ఎన్ని రోజులవుతుంది డాడీ? అమ్మ చనిపోయిన తరువాత నన్నెప్పుడైనా బేబీ తిన్నావా అని అడిగారా డాడీ? సందీప్ ఏం మాట్లాడకుండా అప్సరని చూస్తూ ఉంటాడు. నేనెలా ఉన్నాను, తిన్నానా లేదా, అసలు బతికి ఉన్నానా అని ఎప్పుడైనా నీకు గుర్తొచ్చానా డాడీ? నన్ను మన్నించి తల్లి, నాకు ఆఫీస్ వర్క్ టెన్షన్ చాలా చాలా ఉంటుంది బేబీ. అందుకే నేనిప్పుడు వాటి మీదే ఫోకస్ పెట్టింటాను. నీకేది కావాలన్నా అది నన్ను ఎప్పుడైనా అడగొచ్చు. నీకు కావాల్సింది చేసుకుని తిను. కావాలంటే పని వాళ్ళని ఏర్పాటు చేస్తాను. అంతేకాని నేనుంటాను బేబీ, ఇక నుండి నీతో స్పెండ్ చేస్తానని మాత్రం చెప్పావు కదా డాడీ. అదే అమ్ముంటే? పోయిన అమ్మను ఎలాగూ తేలేను. నీకోసం ఇంకో అమ్మని తీసుకొస్తాను అని చెప్పి హాల్లో నుండి బెడ్రూమ్ లోకి వెళ్లిన సందీప్ ఆ రోజు రాత్రంతా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చి అప్పుడు 12 ఏళ్ల కూతురు నక్షత్ర ఉన్న మాధవిని పెళ్లి చేసుకుంటాడు. ఇంటికి తీసుకొస్తాడు. వాళ్ళని చూసి షాక్ అవుతుంది అప్సర. బేబీ, అమ్మ కావాలన్నావు కదా, ఇదిగో కొత్త అమ్మని తీసుకొచ్చాను. అలాగే నువ్వు ఆడుకోవడానికి, నిన్ను చూసుకోవడానికి ఒక అక్కని కూడా తీసుకొచ్చాను. అక్క కాదు, సవతి అక్క. నాకు వెళ్ళ నచ్చలేదు, నాకొద్దు, ఇక్కడ నుండి వెళ్ళిపోండి. వాళ్ళు వెళ్లిపోవడానికి కాదు బేబీ నేను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడే నీతో పాటు ఉంటారు. నిన్ను సొంత బిడ్డలాగా మాధవి చూసుకుంటుంది. సొంత చెల్లిలా నక్షత్ర చూస్తుంది. నేనెందుకు ఒప్పుకోను అని కోపంగా అప్సర టీపాయ్ మీదున్న గాజు బొమ్మని మాధవి మీదికి విసిరేసింది. అది తగిలి అక్కడికక్కడే చనిపోయింది మాధవి. ఆ విషయం తెలుసుకుని భయంతో తన బెడ్రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుంది అప్సర. ఇప్పుడు నక్షత్ర కూడా తల్లి లేని పిల్ల. కాస్తో కూస్తో తెలివి, లోకజ్ఞానమున్న అమ్మాయి. చూడమ్మా, చెల్లెల్ని బాగా చూసుకోవాలి. చాలా మంచిది. అమ్మ చనిపోయిందని అలా అల్లరిగా కోపంగా తయారైంది. ఇక మీదట అప్సర బాధ్యత నీదే. ఇప్పుడు నువ్వు తనకి సవతి అక్కవి కావు. తల్లివి, తండ్రివి, గురువువి అన్నీ నువ్వే. నువ్వు బాధపడుకు నాన్నా, నేను చెల్లిని బాగా చూసుకుంటాను. ఎప్పటికీ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. ఆ రోజు నుండి అప్సర ఎంత దగ్గరికి తీసుకున్నా వచ్చేది కాదు. చిన్న పెద్ద తేడా లేకుండా నక్షత్రను తిట్టేది, కొట్టేది. తన దగ్గరికి కూడా రానిచ్చేది కాదు. పిచ్చి పట్టిన దానిలా గట్టిగా అరిచేది. కోపంగా చేతిలో ఏదుంటే దానితో ఎదుటి వాళ్లపై దాడి చేసేది. స్కూల్కి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు నక్షత్రను కొట్టించడానికి ప్రయత్నం చేసేది. కొట్టగానే సంతోషించేది. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ కలిసి బడికి వెళ్లారు. క్లాస్ రూమ్ లో కొత్త అమ్మాయి నక్షత్రని చూసి అందరూ ఏడిపించారు. ఇంతలో టీచర్ వచ్చింది. అందరూ కోతి బొమ్మ వేయండి. అందరూ కోతి బొమ్మ వేస్తుంటారు. ఎలాగైనా నక్షత్రను టీచర్తో కొట్టించాలనుకుంది అప్సర. వెంటనే లేచి, మేడం, ఈ నక్షత్ర నేను బొమ్మ వేస్తుంటే గట్టిగా నోట్బుక్ ని లాగేస్తుంది. నన్ను బొమ్మ మంచిగా వేయొద్దని బెదిరిస్తుంది టీచర్ అని చెప్పి నక్షత్రని చూస్తూ నవ్వుతుంది అప్సర. టీచర్ అప్సర చెప్పింది నిజమని నమ్మి నక్షత్రను చేతుల మీద బాగా కొడుతుంది. అది చూస్తూ అప్సర తృప్తిగా నవ్వుకుంటుంది. పోనీలే, చెల్లెలు ఆ విధంగానైనా తనని చూస్తుంది, నవ్వుతుంది అనుకుని నక్షత్ర సంతోషిస్తూ ఉంటుంది.
క్లాస్ అయిపోయిన తర్వాత ప్లే గ్రౌండ్ లో రన్నింగ్ పోటీకి సంబంధించిన సెలక్షన్స్ జరుగుతుంటాయి. అది చూసిన అప్సరకు నక్షత్రను కొట్టి ఏడిపించే అవకాశం వచ్చిందని హ్యాపీగా పీటీ సార్ దగ్గరికి వెళ్లి నక్షత్ర పేరు చెప్తుంది. దాంతో నక్షత్ర రన్నింగ్ పోటీలో పరిగెత్తడానికి సిద్ధంగా ఉంటుంది. పీటీ సార్ విజిల్ వేస్తాడు. నక్షత్ర పరిగెత్తుతూ ఉంటుంది. అది చూసిన అప్సర కన్నింగ్ గా నవ్వుతూ కింద ఉన్న కంకర్రాయిని తీసుకొని బలంగా నక్షత్ర మీదికి విసిరింది. అది వేగంగా గాల్లో దూసుకెళ్లి నక్షత్రకు తగిలింది. అంతే, నక్షత్ర కింద పడిపోయింది. రక్తం కారుతూ ఉంటుంది. అది చూసి నవ్వుతూ ఉంటుంది అప్సర. నక్షత్ర తలకు కట్టుకట్టుకుని ఉంటుంది. అలా తనలోని శాడిజాన్ని ఎప్పటికప్పుడు నక్షత్ర మీద తీర్చుకుంటూ ఉంటుంది అప్సర. ఒక రోజున అప్సరకి బాగా జ్వరం వచ్చింది. ఒళ్లంతా కాలుతూ ఉంటుంది. నక్షత్ర కంగారు పడుతూ డాక్టర్ని పిలిచి చూపిస్తుంది. ఆయన మందులిచ్చి ప్రతి గంటకొకసారి తడిగుడ్డ తలపై పెట్టమని చెప్పి వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రంతా నక్షత్ర మెలకువగా ఉండి తడిబట్ట వేస్తూ, ఫీవర్ చెక్ చేస్తూ, ఎప్పటికప్పుడు రీడింగ్ రాసి పెడుతూ, డాక్టర్కి చెప్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. తనకి స్పృహ వచ్చిన తరువాత డాక్టర్ చెప్పింది విని చలించిపోతుంది అప్సర. సవతి అక్కని హేళన చేస్తే ఈరోజు నిన్ను మా అమ్మలాగా చూసుకుంది. తన వల్ల నేను తొందరగా కోలుకున్నాను. తన పట్ల నేనెంత మూర్ఖంగా నడుచుకున్నాను అని బాధపడుతూ ఉంటుంది అప్సర. రోజులు గడుస్తూ ఉంటాయి. అప్సరలో వచ్చిన మార్పుకి నక్షత్ర సంతోషపడుతుంది. అల్లరి చేయటం లేదు. బుద్ధిగా చదువుకుంటుంది. తన పనులు తను చేసుకుంటుంది. ఒకవేళ నక్షత్ర మాట్లాడితే మాట్లాడుతుంది. పిలిస్తే పలుకుతుంది. అడిగిన దానికి సమాధానం చెప్తుంది. కానీ తనకు తానుగా నక్షత్రతో మాట్లాడటం లేదు. ఒక రోజున స్కూల్ నుండి ఎవరి సైకిల్ మీద వాళ్ళ ఇంటికి వెళ్తుండగా రాంగ్ రూట్ లో వేగంగా వచ్చిన ఆటో అప్సరను గుద్దేసి వెళ్లిపోతుంది. అప్సర తలకు గాయమవుతుంది. రక్తం దారగా కారిపోతూ ఉంటుంది. స్పృహ కోల్పోయింది అప్సర. అది చూసిన నక్షత్ర వెంటనే అప్సరను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. డాక్టర్స్ అప్సరను లోపలికి తీసుకెళ్తారు. నక్షత్ర నాన్న సందీప్ కి ఫోన్ చేసింది. విషయం చెప్పింది. వెంటనే సందీప్ హాస్పిటల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. నక్షత్ర, చెల్లికి ఎలా ఉంది? లోపలికి తీసుకెళ్లారు నాన్న. ఇంకా డాక్టర్ ఏం చెప్పలేదు. ఇంతలో ఆపరేషన్ థియేటర్ నుండి వచ్చిన డాక్టర్, తలకు బలంగా దెబ్బ తగలటం వల్ల చాలా రక్తం పోయింది. సో ఇప్పుడు రక్తం కావాలి. మీరు ప్రయత్నం చేయండి. మేం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ మాట విని వెంటనే నక్షత్ర, డాక్టర్ గారు నా బ్లడ్ చెక్ చేయండి. నాది ఓకే అయితే నేను ఇస్తాను. నా చెల్లిని ఎలాగైనా కాపాడండి డాక్టర్. ఆ మాట అనగానే సిస్టర్ వచ్చి నక్షత్ర రక్తం తీసుకెళ్లి చెక్ చేసి నక్షత్ర నుండి రక్తం తీసి అప్సరకు ఎక్కిస్తారు. చాలా థ్యాంక్స్ తల్లి. అయ్యో నాన్నగారు, మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు చెప్పండి? నన్ను కూడా అప్సరతో సమానంగానే చూస్తున్నారు. ఎప్పుడు తక్కువ చేయలేదు. చెల్లిని కాపాడుకోవడం అక్కగా నా బాధ్యత. చెల్లెప్పుడు నన్ను సవతి అక్కగా చూసింది, కానీ నేనెప్పుడు చెల్లిని అలా చూడలేదు నాన్న. ఇంతలో అప్సరకు స్పృహ వచ్చింది. అప్సర దగ్గరికి వెళ్తాడు సందీప్. అప్పుడు అప్సర కళ్ళు తన సవతి అక్క కోసం వెతుకుతూ ఉన్నాయి. నాన్న, అక్కిక్కడ నిన్ను కాపాడమని డాక్టర్స్ ని బతిమాలింది, ఏడ్చింది. నా కోసం ఎంతో చేసింది నాన్న. నేనక్కను మన్నించమని అడగాలి. నక్షత్ర నెమ్మదిగా లోపలికొచ్చింది. అప్సర తనని మన్నించమని అడిగింది. నక్షత్ర అప్సర కలిసిపోతారు. నక్షత్ర ప్రేమగా అప్సర నుదుట సవతి అక్కగా ముద్దు పెడుతుంది.